కోట్లాది మంది తరలివచ్చే కృష్ణా పుష్కరాల కోసం విజయవాడ నగరం సిద్ధమవుతోంది. నగరపాలక సంస్థ యంత్రాంగం పుష్కర ఏర్పాట్లను వేగవంతం చేసింది. కొత్త రహదారులు, పుష్కర నగర్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. దాదాపు 300 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ చేపడుతోన్న పుష్కరాల పనులు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తున్నాయి. కృష్ణా పుష్కరాల కోసం విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. రహదారుల నిర్మాణం, పుష్కర యాత్రికుల వసతి, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు సాంస్కృతిక వేదికల రూపకల్పన బాధ్యతలను నగరపాలక సంస్థ నిర్వహిస్తోంది. 105 కోట్ల రూపాయలతో 109 కిలోమీటర్లు చేపడుతున్న కొత్త రహదారుల నిర్మాణం 70% మేర పూర్తయింది. పుష్కరాలు జరిగే 12 రోజులు సాంస్కృతిక సౌకర్యాలు నిర్వహించేందుకు వీలుగా 8 కోట్ల రూపాయలతో తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని ఆధునీకరిస్తున్నారు. నగరాన్ని కడియం నర్సరీ నుంచి తెప్పించిన మొక్కలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యుత్ దీపాలు, పచ్చదనం కోసం 49 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల తాత్కాలిక వసతి కోసం పుష్కర నగర్లు నిర్మిస్తున్నారు. మంచినీరు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, వైద్య సౌకర్యం, టెలిఫోన్ సౌకర్యం, సమాచార వ్యవస్థ అందుబాటులో ఉంచుతున్నారు. 5,000 సంచార మూత్రశాలల్ని ఏర్పాటు చేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇతర పురపాలికల నుంచి మరో 15,000 మందిని తీసుకువస్తున్నారు. 58 రోడ్లు, 109 కిలోమీటర్లు మేము రోడ్డు వేస్తున్నాము. ఇప్పుడు దాకా 16 రోడ్లు కంప్లీట్ అయింది. 30 కిలోమీటర్ దాకా కంప్లీట్ అయింది. దాదాపు ఒక 60 కోట్ల విలువైన రోడ్డు వర్క్లు కంప్లీట్ అయింది. టాయిలెట్స్ కానీ, వాటర్ సప్లై కానీ, డ్రెస్ చేంజింగ్ రూమ్ కానీ, లైటింగ్ కానీ, గ్రీనరీ కానీ ఇవన్నీ చేయడానికి ఒక 40 కోట్లు ఇవ్వడం జరిగింది. కాకుండా పుష్కర నాటికి మనకు ఈ శానిటేషన్, తర్వాత వెహికల్ మూవ్మెంట్ అన్ని చేయడానికి, లైటింగ్ అన్ని చేయడానికి దానికి ఒక 39 కోట్ల ప్రపోజల్ పంపించడం జరిగింది. అది కూడా శాంక్షన్ అయింది. దానికి కూడా టెండర్ పిలిచి అన్ని రెడీగా ఉంది. వచ్చిన ప్రతి యాత్రికుడిని కూడా ఒక అతిథిగా పిలిచి గౌరవించి పంపడమని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు జిల్లా యంత్రాంగం, మా కార్పొరేషన్ కూడా ఈ రోజున చాలా పాత్ర ఉంది మాది. శానిటేషన్ కానీ, టాయిలెట్స్ కానీ, అట్లాగే వాళ్ళు డ్రెస్ చేయించుకునే రూములు కానీ ఎక్కడ అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని బాధ్యత ఎక్కువగా కార్పొరేషన్ ఉంది కాబట్టి ఆ వేదిలో వెళ్తున్నాం. పుష్కరాలకు తరలివచ్చే వాహనాల కోసం 120 పార్కింగ్ స్థలాల్ని గుర్తించారు. 1,00,000 వాహనాలు పార్కింగ్ చేసుకునేలా చర్యలు చేపట్టారు. పుష్కర పనుల్ని క్షేత్రస్థాయిలో మంత్రి నారాయణ ఇప్పటికే 2 సార్లు పర్యవేక్షించారు. ఏర్పాట్ల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడికి వచ్చే భక్తులు జనరల్గా విజయవాడ వచ్చిన తర్వాత ఒక 3 to 4 అవర్స్ మాత్రమే ఇక్కడ ఉంటారనేది జనరల్గా వచ్చే ఆనవాయితీ. దాన్ని దృష్టిలో పెట్టుకుని విజయవాడ కార్పొరేషను 24 పుష్కర నగరాలను ఏర్పాటు చేస్తుంది. మొబైల్ టాయిలెట్స్ కూడా యాక్చువల్గా అక్కడ 2,500 పెట్టాం. ఈసారి ఇక్కడ 5,000 పెడుతున్నాం. ఎందుకంటే మోస్ట్ హైజీనిక్గా ఉండాలని, ఏ భక్తుడు కూడా ఇబ్బంది కాకుండా ఉండాలని, అన్ని ప్లేసుల్లో ఉండాలని 5,000 టాయిలెట్లు పెట్టే విధంగా యాక్చువల్గా ముందు. పుష్కరాలకు గడువు సమీపిస్తున్న తరుణంలో నిర్ణీత సమయంలో పనులు త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.